ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మా చర్చిలో చెప్పిన వాక్యం మీతో షేర్ చేసుకుంటాను. లూకా సువార్త 11వ అధ్యాయము. ఈరోజు చెప్పబోయే వాక్యము 11వ అధ్యాయం సంబంధించింది. అయితే మనము చాలా త్వరగా ఉంచుకున్నాము. ఇది చాలా పెద్దది. ఇందులో 11వ అధ్యాయంలో దేవుడు మనకి ప్రార్థన నేర్పిస్తాడు. ఇందులో ఉంటుంది చూడండి, పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన 11వ అధ్యాయంలో ఉంటుంది. 5వ వచనం వరకు 4వ వచనం వరకు ఒకసారి చదువుదాము. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన సాగించిన తర్వాత ఆయన శిష్యులతో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను. అంటే యోహాన్ గారు ఉండేవారు కదా, ఆయన ఎలా ప్రార్థన నేర్పారో మీరు కూడా మాకు ప్రార్థన నేర్పండి అంటే మన తండ్రి పరలోక ప్రార్థన నేర్పిస్తారనమాట. కానీ మనకి ఇక్కడి వరకే తెలుసు పరలోక ప్రార్థన. కానీ 5వ వచనం నుంచి 14-15 వచనం చివరి వరకు ఇంకో ప్రార్థన నేర్పిస్తారు దేవుడు మనకి. ఫస్ట్ ఇందులో 11వ అధ్యాయంలో 2 ప్రార్థనలు ఉన్నాయి. అందులో ఒకటి పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన అంటే మనం అందరికీ తెలుసు, ప్రతిరోజు కూడా మనం చేస్తాము. కానీ రెండోది కూడా చేస్తాము, కాకపోతే అది ఈ ప్రార్థన అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు అనమాట. రెండో ప్రార్థన ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన అనమాట. విజ్ఞాపన ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్. సాతాను గారు కూడా దాన్ని అడ్డుకొనలేదనమాట. విజ్ఞాపన ప్రార్థనలో గురించి ఒక విషయం చెప్తాను. ఎలా అంటే దేవుడే చేసి చూపించారు మనకి. ఫస్ట్ ఆయన చేసి చూపించి తర్వాత మనకి కూడా చెప్పారు. 3 రోజులు ప్రసంగం చేశారు కదా తండ్రి. అప్పుడు అందరికి ఆహారం పెట్టడానికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అయితే ఫిలిప్ని అడుగుతారు దేవుడు, ఫిలిప్ మనము పెట్టగలమంటామా 5 రొట్టెలు 2 చేపలు? అదే ఫిలిప్ని పరీక్షించడానికి అలా అడుగుతాడు దేవుడు. ఏమో ప్రభువా, చెప్పలేమేమో, అవ్వదేమో అని అన్నాడు నవ్వుతూ. తర్వాత దేవుడు ప్రార్థన చేసి అందరికి పంచమని చెప్తారు. అంటే విజ్ఞాపన ప్రార్థన అనమాట. అక్కడ ఆయన చేసింది, దేవుడు చేసి విజ్ఞాపన ప్రార్థన చేసి అందరికి అందరూ పంచగా ఎన్ని మిగులుతాయి? 12 గంపలు మిగులుతాయి. సో అంటే దీనికి అర్థం ఏంటంటే విజ్ఞాపన ప్రార్థనలో మనము ఏది చేసినా నెరవేరుతుంది. ఇందులో ఫస్ట్ ఒక ఉపమానం చూసి తర్వాత అందులో ఉన్న కీలక పాయింట్స్ చూద్దాము. ఉపమానము 5వ వచనం నుంచి ఉంటుంది. మరియు ఆయన వారితో ఇట్లా అన్నాడు, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎట్లా, అతడు లోపలనే ఉండి తన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితులనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసివన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ఒక ఉపమానం అనమాట. 5, 6, 7 వచనాలు. ఒక స్నేహితుడు ఉన్నాడు. ఇక్కడ మొత్తం 3 స్నేహితులు అనుకోవాలి. ఒక స్నేహితుడి ఇంటికి ఇంకో స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడి ఇంటికి వచ్చిన స్నేహితుడి దగ్గర తన దగ్గర తినడానికి ఏమీ లేవు, ఆ స్నేహితుడికి అడ్డానికి. అయితే ఎవరైతే వచ్చాడో ఆ స్నేహితుడి ఇంటికి మీకు క్లియర్గా చెప్తాను. పోనీ రవి, రాము, రమేష్ ఉన్నారనుకోండి. అంటే క్లారిటీ కోసం కన్ఫ్యూజ్ పడకుండా, రవి ఇంటికి రాము వచ్చాడు. రవి దగ్గర తినడానికి ఏమీ లేవు, రాముకి ఎత్తడానికి ఏమీ లేవు. అయితే రవి వెళ్ళి రమేష్ దగ్గరికి వెళ్ళి, మా స్నేహితుడు రాత్రి వాళ్ళు మా ఇంటికి వచ్చాడు, తనకి ఎత్తడానికి నా దగ్గర అయితే ఏమీ లేదు, నీ దగ్గర 3 రొట్టెలు నాకు ఇవ్వవా ప్లీజ్ అని కూడా అడగలే. ఏమని అడిగాడు? ఇవ్వు నాకు ఖచ్చితంగా ఇవ్వు అని అడిగాడు. అయితే రమేష్ ఏమంటాడు, నేను పడుకున్నాను, నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు, వాళ్ళు లేస్తారు, నువ్వు డోర్ కొట్టకు అని చెప్పేసి మళ్ళీ పడుకుంటాడు. అయినా రవి మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ డోర్ కొడతాడు. అయినా రమేష్ ఏమీ మాట్లాడు. అయితే అక్కడ ఒక మాట ఉంది చూడండి, సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతడు కావాలి అన్నది ఇచ్చుటకు
అని మీతో చెప్తున్నాను. అంటే ఎంత అడిగినా అంటే మొఖం మీద తొలిపేసినా సరే పదే పదే అడుగుతున్నాడు. అవునా? అంటే సిగ్గు విడిచి అడుగుతున్నాడు. అప్పుడైనా ఇస్తాడు కదా ఖచ్చితంగా స్నేహితుడు. అప్పుడు ఇచ్చిన స్నేహితుడు రాముకి పెడతాడు. ఇది ఒక ఉపమానం అనమాట. ఇక్కడ ఉపమానంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 విషయాలున్నాయి. ఒకటి తెగింపు, ఖచ్చితత్వం, అత్యాసక్తి. ఈ ఉపమానం ద్వారా ఈ 3 పాయింట్లు మనము తెచ్చుకోండి. ఈ ఉపమానం అనేది ప్రార్థనకి అనుసంధానంగా ఉంటుంది. ప్రార్థనకి. ఎలా అంటే ఇప్పుడు మనము దేవుడిని అడుగుతాము. ఒకసారి అడుగుతాము. దేవుడు ఇవ్వలేదనుకోండి. మళ్ళీ అడుగుతామా? దేవుడు ఇవ్వలేదు. మళ్ళీ అడుగుతాం. అంటే ఎలా అంటే మాటి మాటికి పదే పదే అడగాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అది ఈ ఉపమానం యొక్క చిన్న రిఫరెన్స్ అర్థము. ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకున్నాం ఈ 3 విషయాల వల్ల. ఈ 3 విషయాల్లో ఫస్ట్‌ది తెగింపు. తెగింపు ప్రార్థన. అంటే విజ్ఞాపన ప్రార్థనలో మనం చేయాల్సింది ఫస్ట్‌ది తెగింపు ప్రార్థన. తెగింపు ప్రార్థన అంటే ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు ప్రెజెంట్. చూడండి రవి దగ్గర ఏమీ లేదు. ఇంకా తెగించి ఆ రాత్రి వేళ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. తెగించి వెళ్ళాడు. సో మనం కూడా తెగింపు ప్రార్థనలు ఎలా చేయాలంటే ఇంకా దేవా నువ్వే దిక్కు వేరే దిక్కే లేదు అని ఆయన దగ్గర గోజాడాలంటే మనము ఆయనతోనే మాట్లాడుతూ ఉండాలి. ఇంకా మన అవసరాలు విజ్ఞాపన ఏ విషయమైనా విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన కలిగి ఈ తెగింపు ప్రార్థనలో ఏముంటుందంటే స్థిరత్వం ఉంటుంది, త్యాగం ఉంటుంది. స్థిరత్వము అంటే దానికి అర్థం ఏంటంటే ఎంతసేపు అయినా ఎంత టైం ఉన్నా ఎంత లేట్ అవుతున్నా సరే ప్రార్థన అనేది ఆపకూడదు. అంటే జవాబు ఎంత లేట్ అవుతున్నా ప్రార్థన అనేది ఆపకూడదు. స్థిరత్వం అనేది అందులో త్యాగం ఏంటంటే త్యాగం లేకపోతే మనం చేయడం కష్టం కదా. ఇప్పుడు దేవుడే దిక్కు, ఆయన తప్ప వేరే దిక్కు లేడని మనము అడుగుతాము దేవుణ్ణి. అదే త్యాగం లేకపోతే ఈ ప్రార్థనకి శక్తి ఉండదు. మనం ఏదైనా త్యాగం చేస్తేనే కదా ప్రార్థన చేయగలం. సపోజ్ ఒక సమయాన్ని దేవునికి ఇస్తున్నాము, అది ఒక త్యాగము. నీ ఫ్రెండ్ ఎవరైనా రమ్మంటే ఆ సమయానికి నువ్వు రాకుండా ప్రేయర్లో గడుపుతున్నావు. దేవుని కోసం త్యాగం చేస్తున్నావు సమస్తము. సింపుల్గా చెప్పాలంటే సమస్తము దేవుని కోసం త్యాగం చేస్తూ ప్రార్థన చేయాలి. ఇది తెగింపు ప్రార్థనలో మెయిన్ అనమాట. స్థిరత్వం ఉంటుంది, తెగింపు ప్రార్థనలో త్యాగము ఉంటుంది. ఈ రెండు ఉంటే తెగింపు ప్రార్థన ఖచ్చితంగా జరుగుతుంది. అందులో రెండవది ఏంటంటే ఖచ్చితత్వ ప్రార్థన అంటే స్పష్టత. మనం ప్రార్థన దేవా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ దీవించు ఆమేన్ అని చేస్తే అలా ఉంటుంది. లేదా మనకు తెలిసిన వాళ్ళు అంటే లోకంలో అందరి పేర్లు ఎవరికి తెలియదు, కానీ మనకి మ్యాక్సిమం తెలిసిన వాళ్ళ పేర్లు మనకు తెలుసు కదా, వాళ్ళందరి గురించి చేస్తే ఎలా ఉంటుంది? అవును కదా. ఇప్పుడు సింపుల్గా ఇలా చేస్తాం, దేవా మా బంధుమిత్రుల్ని అందరినీ దీవించండి ఆమేన్ అంటాం. అవునా? అలా చేయకుండా మీ బంధువులు ఎంతమందో నీకు తెలుసు, ఆ టైంలో నీకు ఎంతమందో వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ అవసరాలు తెలియకపోయినా వాళ్ళ పేర్లు తెలుసు కాబట్టి వాళ్ళ కోసం స్పష్టంగా కనిపెట్టి ప్రార్థన చేయాలి. అది ఖచ్చితత్వ ప్రార్థన. ఇప్పుడు ఎగ్జాంపుల్గా బజ్జీల బండి దగ్గరికి వెళ్తాము. ఏమన్నా నాకు ప్లేట్ బజ్జీ ఇవ్వమంటే ఇస్తాడా? లేదంటే నాకు ప్లేట్ మిరపకాయ బజ్జీ కావాలి, ప్లేట్ అరటికాయ బజ్జీ కావాలంటే ఇస్తాడా? ప్లేట్ బజ్జీలు కావాలంటావు అంటే ఏమంటాడు? నీకు ఏ బజ్జీలు కావాలని తిరిగి అడుగుతాడు. అవును కదా. సో మనం కూడా ఎలా అంటే ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితత్వం, స్పష్టత, క్లియర్ కట్గా స్పష్టంగా అడగాలి దేవుణ్ణి. స్పష్టంగా అడిగితే ఖచ్చితంగా దేవుడు వింటాడనమాట. మనకి తెలిసిన దాంట్లోనే స్పష్టత అడగాలి. మనకి ప్రార్థన ఎలా వచ్చో అలాగే అడగాలి తప్ప మనసులోంచి రావాలి. ప్రార్థన అనేది హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇందులో స్పష్టత అంటే ఖచ్చితత్వమైన ప్రార్థన. మన ప్రార్థనలో కూడా ఖచ్చితత్వం, స్పష్టత అనేది చాలా ఇంపార్టెంట్. స్పష్టత లేకపోతే ఏదైనా జరగడం కష్టమే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే మెడికల్ షాప్లోకి వెళ్ళి నాకు 2 ట్యాబ్లెట్లు ఇవ్వండి ఇస్తారా? ఎవరు కదా. నాకు పలానా కోల్డ్గా ఉంది, కాఫ్గా ఉంది, నాకు ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే ఇస్తారు. అంటే ఒక స్పష్టత, ఒక పర్టికులర్గా ఈ ఈ విషయం గురించి పర్టికులర్గా ఈ ఒక
కుటుంబం గురించి చెయ్యాలి. అలా చేస్తే వాళ్ళ గురించి స్పష్టంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏంటి పరిస్థితి, నా ఫ్రెండ్ పరిస్థితి ఏంటి, నా ఫ్రెండ్ ఎలా బాగవ్వాలి, నా ఫ్రెండ్ గురించి నేను ఎలా చేయాలి ప్రార్థన స్పష్టంగా ప్రార్థన చేయాలి తప్ప అలా కుల ఏదో చేస్తామన్న పేరుకి మాత్రం చేయకూడదు. ప్రార్థన అనేది స్పష్టంగా అర్థమయ్యే రీతిగా ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏంటంటే మూడోది అత్యాసక్తితో అడగాలి. అంటే అత్యాసక్తి ఎలాగంటే ఈరోజు ప్రార్థన చేసి జవాబు రాలేదు, ఏంటి జవాబు రాలేదు, ఎంత ప్రార్థన చేసినా జవాబు రాదులే అన్న ఆసక్తి లేకుండా ఉండకూడదు. ఆసక్తితో ఈ రోజు రాకపోతే రేపు చేస్తాను, రేపు రాకపోతే ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి రావట్లే అవతల ఎల్లుండి వస్తుంది, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నాకు సమాధానం వస్తుంది అని నమ్మి అత్యాసక్తితో ఇంకా ఎంతో హృదయానుసారంగా ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఇలా ఈ మూడు పాటించి అత్యాసక్తితో ఖచ్చితత్వంగా తెగింపు ప్రార్థన చేస్తే జవాబు అనివార్యంగా అంటే ఆటోమేటిక్గా జవాబు అనేది ఆ ప్రార్థనకు వస్తుంది. మనం ఈరోజు ఎలా ఉన్నాము, మన ఫ్రెండ్స్ గురించి ప్రార్థన చేస్తున్నామా, మన ఫ్రెండ్స్ మారాలని ప్రార్థన చేస్తున్నామా లేదా, మన బంధువు మిత్రులు ఇంకా ఎవరైనా రక్షణ తీసుకోలేదంటే వాళ్ళ గురించి ఏమైనా ప్రార్థన చేస్తున్నామా లేదా, మన గురించి మనమే కాకుండా మన ఫ్రెండ్స్ గురించి కూడా ప్రార్థన చేయాలి, మన బంధువుల గురించి కూడా ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మన బంధువుల గురించి ప్రార్థన చేయమని సింపుల్గా కాదు, స్పష్టత, ఒక స్పష్టత, నువ్వు స్పష్టంగా ప్రార్థన చేయి, స్పష్టతగా విధేయతగా అత్యాసక్తితో తెగింపుతో ప్రార్థన చేయండి. నీవు అలా చేసిన ప్రార్థన నెరవేరకుండా ఉండదు, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నెరవేరుతుంది. అట్టి విశ్వాసం కూడా మనలో ఉండాలి. అది విశ్వాసం ఉంటేనే ప్రార్థన సఫలమవుతుంది. విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. మనకు ప్రార్థన చేసేటప్పుడు ఉండాల్సింది విశ్వాసం ఉండాలి. నేను దేవుడికి చెప్తున్నాను, నాకు ఇంకే భయం లేదు, ఆయనే చూసుకుంటారు, ఆయన ఉన్నారుగా, నాకు ఏ భయం లేదు అన్న ఇది మనకు ఉండాలి. సో మనం చేసే ప్రార్థన 10 మంది గురించి చేయాలి, మన గురించి కూడా మనం చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏదైనా సపోజ్ మనకు తెలిసిన వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగోలేదు అంటే ఇవి పాటించి అంటే స్పష్టత, విధేయత, అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ దేవుణ్ణి గోజాడండి, సమాధానం ఖచ్చితంగా వస్తుంది. అది కూడా మనం మనస్ఫూర్తిగా చేయాలమ్మా. మనసులో ఏదో పెట్టుకొని చేయకూడదు, మనస్ఫూర్తిగా హృదయానుసారంగా ఆ ప్రార్థన అనేది చేయాలి. అప్పుడు సమాధానం ఖచ్చితంగా వస్తుంది, 100% పక్కాగా వస్తుంది. ఇట్టి ప్రార్థన మనలో కూడా ఉండాలని, మనం కూడా ఇలా ప్రార్థన చేయాలని ఆ దేవాతి దేవుని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుని దీవించమని కోరుతున్నాను. చక్కటి వాక్యాహారం అందించిన తేజన్యకి అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్దామా? ప్రైజ్ లార్డ్ అని. ప్రైజ్ లార్డ్ అమ్మా.